హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. POK పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది? అక్కడ ఆందోళనలు మిన్నంటాయా? ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? వాళ్లను అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం ముసుగులోన పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యల వలన పౌరులు దారుణంగా మరణించారా? ఏమిటి అక్కడ పరిస్థితి? పాకిస్తాన్ నిరంతరం వేదికలెక్కి కాశ్మీర్ శాంతి భద్రతల గురించి శాంతి ప్రవచనాలు పలికేటువంటి పాకిస్తాన్ మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏం చేస్తోంది? అక్కడ ఎందుకు చేష్టలు నిలబెట్టింది? ఎందుకు అక్కడ రగిలిపోతున్నా కూడా పట్టించుకోవట్లేదు? అసలు ఈ POK ఎందుకు ఏర్పడింది? ఎలా ఏర్పడిపోయింది? ఇప్పటికీ కూడా భారత్ POK అనేది లేనే లేదు, కాశ్మీర్ భారత్లో అంతర్భాగం మాత్రమే అని వాదిస్తున్నా కూడా నో నెవర్ అని చెప్పి దానికి ఆజాదీ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ AJK అని ముద్దు పేరు పెట్టి పెత్తనమంతా తానే చలాయిస్తూ అక్కడ అసెంబ్లీ ఉంది, ప్రధాని ఉన్నాడు, ప్రెసిడెంట్ ఉన్నారు, చట్టం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నారంటే ఇస్లామాబాద్ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. సో పేరు POKది, పెత్తనం మొత్తం కూడా పాకిస్తాన్ది. ఇలాంటి సమయంలోన అక్కడ ఏం జరుగుతుంది? AJKలో ఏం జరుగుతుంది? AJK అసలు ఎలా ఏర్పడిందో కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇప్పుడు ఇష్టపడుతున్నాను. సో లెట్ us ఫాలో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పోస్టర్ చూడండి. దీన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని అంటారు. ఇక్కడేమో జమ్మూ కాశ్మీర్ ఉంది, భారత్కు సంబంధించింది. ఇక్కడ వచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఇది ఎలా ఏర్పడింది అంటే 1947-48 1947-48 మనకు స్వాతంత్రం ఏర్పడిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చాయి. విడిపోయినప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయారని ఇప్పటికీ అంటున్నారు. ఆ ఘర్షణ వాతావరణంలోన పాకిస్తాన్ విడిపోయింది. సరే, అది మేము విడిపోవాల్సిందే. ఎందుకంటే స్వతంత్రంగా ఒక దేశంగా మారాలి అనుకున్నప్పుడు కానీ, ఒక రాష్ట్రంలా మారాలనుకున్నప్పుడు కానీ ఎవరు ఏమీ చేయలేరు. అక్కడ రక్తపాతం ఖచ్చితంగా ఉంటుంది, అక్కడ ప్రాణత్యాగాలు ఖచ్చితంగానే ఉంటాయి. అలాగే పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయేటప్పుడు అఖండ భారతదేశంగా ఉండాలి అని ఎంతగా కలలు కన్నా కూడా పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపడిపోయింది. మత ప్రాతిపదిక పైన విడిపడిపోయింది. ఇది చాలా దురదృష్టకరం. అయితే అప్పటి గాంధీజీ దగ్గరుండి ఈ హింసను తగ్గించడానికి 2 దేశాలుగా విడగొట్టారు అన్న మాట కూడా మనకు వినిపిస్తుంది. చాలా బాధపడ్డారు అని కూడా అనిపిస్తుంది. 1947 మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు దేశమంతా సంతోషంతో పొంగిపోతే ఒక వ్యక్తి మాత్రం తన నివాసంలోన ఆవేదనతోన కుమిలిపోయారు. అతను ఎవరో కాదు, గాంధీజీ. కారణం ఒకటే, అన్నదమ్ములు వేరైపోయారు అని. అన్నదమ్ములు వేరు కావడం ఎప్పటికైనా సహజమే. మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా అదే అనుకున్నాం కదా, రాష్ట్రాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసి ఉందామని. ఇక్కడ మనుషులుగా కూడా కలిసి ఉండట్లేదు. దేశాలుగా విడిపోయామే కానీ మనుషులుగా కలిసి ఉండలేకపోతున్నాం. 50 ఏళ్ళు పైబడినా కూడా మనకు స్వాతంత్రం వచ్చి స్వతంత్రంగా 2 దేశాలు ఏర్పడి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా కూడా ఇంకా అవే వైషమ్యాలు, అవే వైరుధ్యాలు, అవే కక్షలు, అవే కార్పణ్యాలు. కారణం ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలను, ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను అలుసుగా తీసుకొని పెద్దన్న పాత్ర పోషించేటువంటి దేశాలే ఉన్నాయి. అవి ఎందుకు 2 దేశాల మధ్య చిచ్చు పెడుతూనే ఉన్నాయి. ఈ 2 దేశాలు సయోధ్యంగా ఉంటే ఎక్కడ తమ ఉనికికి ముప్పు ఏర్పడుతుందోనని సదా మంటలు వేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా క్వశ్చనబుల్ అండ్ థింకబుల్. సో ఇక్కడ 1947-48 భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న కాశ్మీర్ ప్రాంతం విడిగా మిగిలిపోయింది. భారత్ నియంత్రణలో ఉన్నటువంటి కాశ్మీర్ వచ్చేసింది. అలాగే పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న కాశ్మీర్ ఉంది, అది మాత్రం, ఆ ముక్క మాత్రం విడిపడిపోయింది. 1948లో విడిపోయింది. 49లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఎందుకంటే 2 దేశాల మధ్య శాంతి ఉండాలి, ప్రజలు బతకాలి, యుద్ధం జరగవచ్చు కానీ యుద్ధం విరమించాలి కదా. ఇప్పట్లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలాగా తయారు కాకూడదు కదా. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఓ పట్టాన ముగియట్లేదు. 60 రోజులు దాటిపోయింది, అయినా కూడా యుద్ధం ముగియట్లేదు. ఎవరి మాట ఎవరు విననటువంటి పరిస్థితుల్లోన అక్కడ చాలా సంక్షోభం. ఆ సంక్షోభం ఫలితం మనం అందరం అనుభవిస్తున్నాం. అయితే ఇక్కడ
సంధి కోసం ఏం చేశారంటే 1949లో కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరుగా పిలుస్తున్నారు. దాన్ని ఏమని పిలుస్తున్నారు? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్గా పిలుస్తున్నారు. సో జమ్మూ కాశ్మీర్ అంటే కనుక భారతదేశంలో ఉండేటువంటి కాశ్మీర్ వేరు, ఒక ముక్క అక్కడ ఉండిపోయింది, దాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. అయితే పాకిస్తాన్లో కలుపుకోలేదు, కానీ దాన్ని సపరేట్ ఎంటిటీగా పెట్టారు. అక్కడ అసెంబ్లీని పెట్టారు, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ చట్టబద్ధత ఉంది, అక్కడ కాన్స్టిట్యూషన్ ఉంది, అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ తర్వాత ప్రధాని ఉన్నారు, రాష్ట్రపతి ఉన్నారు. కానీ ఎవరికీ అధికారాలు లేవు. అవన్నీ కూడా ఎక్కడి నుంచి రిమోట్ కంట్రోల్ ఎక్కడుంది? ఇస్లామాబాద్లో ఉంది. ఇస్లామాబాద్లో బటన్ నొక్కితే తప్ప అక్కడ ప్రభుత్వం నడవనటువంటి పరిస్థితి. అందుకోసమే ప్రజలు ఆవేదనతో రగిలిపోతున్నారు. మీరు గుర్తుంచుకోవాలి ఒక మాట, పాకిస్తాన్ ఎప్పుడు కూడా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కాశ్మీరీ ప్రజలు ఆజాదీ కోరుకుంటున్నారు, కాశ్మీరీ ప్రజలు శాంతి కోరుకుంటున్నారు, కాశ్మీరీ ప్రజలు స్వతంత్రతను కోరుకుంటున్నారు అని చెప్తూనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మీరేం చేస్తున్నారు? మీరు ఎలాంటి అశాంతిని సృష్టిస్తున్నారు? ఇవాళ దాదాపు 11 మంది చనిపోయారంటే ఈ దుస్థితికి కారణం ఏంటి? పాకిస్తాన్ క్వశ్చన్ చేసుకోవాలి, కానీ అది ఎప్పటికీ కూడా క్వశ్చన్ చేసుకోదు. అది దురదృష్టం. సో కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్గా పిలుస్తున్నారు. పీఓకే భారత్ అంతర్భాగమైనది. అయితే భారత్ ఇప్పటికీ కూడా చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, మీరు ఏదైతే పీఓకే అంటున్నారో అది కాదు, ఆ ముక్క కూడా కాశ్మీర్లో భాగమే, కాశ్మీర్లో భాగం అంటే భారత్లో కూడా భాగమే, అక్రమంగా పాకిస్తాన్ ఆక్రమణలో ఉందని భారత్ వాదిస్తోంది. ఎప్పటికైనా ఆ ముక్కను తిరిగి కాశ్మీర్లో కలిపేస్తామని అంటూనే ఉంది. పీఓకేను తిరిగి భారతదేశంలో విలీనం చేయడమే తమ అధికారిక రాజ్యాంగపరమైన స్థానం అని భారత్ ఎప్పుడు కూడా స్పష్టం చేస్తూనే ఉంది. సో ఇక్కడ అసలు ఎందుకు పీఓకేలో ప్రజలు ఎదుర్కొంటున్నారు, ఆందోళన చేస్తున్నారు? వీళ్ళలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏవి అంటే ద్రవ్యోల్బణం, దారుణమైన ఇన్ఫ్లేషన్ ఉంది, ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలు, అక్కడ పవర్ జనరేటర్, హైడ్రో పవర్ జనరేషన్ ఉంది, అక్కడ నదులతో, అక్కడ ఉన్నటువంటి జలాలతో విద్యుత్తును ఉపయోగిస్తూ పాకిస్తాన్లోని పంజాబ్కు తరలిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం బిల్లులతో చావబాదుతూ ఉన్నారు. మాకెందుకు విద్యుత్తును మీరు ఉచితంగా ఇవ్వకూడదు, ఇక్కడే కదా మీరు ఉత్పత్తి చేస్తున్నది, ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్తును పాకిస్తాన్కు పట్టుకుపోతున్నారు, కానీ మాకెందుకు ఇవ్వట్లేదని ఆక్రమిత పాకిస్తాన్లోని కాశ్మీరీ ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా ఉండడం, ఆ తర్వాత గోధుమ పిండి ధరలు, ఆహారం, గోధుమ పిండి ధరలు అసలు దొరక్కపోవడం, అన్నిటికీ మించి నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్. సో వీటన్నిటి వల్ల కూడా ఇవాళ పీఓకే రగిలిపోతోంది, అసంతృప్తితో ఉంది, తిరుగుబాటు జెండా ఎగరవేయడానికి సదా సిద్ధంగా ఉంది, ప్రయత్నిస్తూనే ఉంది. ఓకే, పాకిస్తాన్ తన ఇనుప పాదాలతో తొక్కేయచ్చు కానీ అది రగులుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పీఓకే ప్రజలు చేస్తున్నటువంటి నినాదం ఏంటి చెప్పనా? మాకు కావలసింది రాజకీయాలు కాదు, జీవనోపాధి, అభివృద్ధి, హక్కులు, ఇవి మాకు కావలసింది అని వాళ్ళు చెప్తున్నారు. గతం పేరిట, మతం పేరిట పీఓకేను తన గుప్పిట్లో బంధించుకున్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని వాళ్ళు పదే కోరుకుంటూ ఉన్నారు. సో పీఓకే భారత్దే ఆక్రమణలను అంగీకరించబోమని భారత్ కూడా అంటూ ఉంది. సో ఇక్కడ పీఓకేలో ఏం జరుగుతోంది అంటే కనుక ఇక్కడ చూడండి, ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, గోధుమ పిండి ధరలు, నిరుద్యోగంపై ఆందోళన చేస్తున్నారు. ఎక్కడ అంటే 2026 రావల్కోట్లోన ఈ ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలు జరిగినప్పుడు కనీసం 11 మంది మరణించినట్లు మనకు రాయిటర్స్ ప్రెస్ చెబుతోంది. అలాగే ఏపీ నివేదిక ప్రకారం 4 భద్రతా సిబ్బంది, 3 నిరసనకారులు, మొత్తం 7 చనిపోయినట్టు తెలిపారు. 2024లో కూడా ఇలాంటి భారీ నిరసనలే తలెత్తాయి. అప్పుడు కూడా ఇలాంటి నిరసనలే తలెత్తాయి. సో ఇప్పుడు ఏంటంటే అసలు పీఓకేలోన ఏముంది? చట్టబద్ధతంగా దానికి ఏదో కొంచెం స్వతంత్రంగా ఉన్నట్టుగా నటింపజేసి దాన్ని ఇండివిజువల్ ఎంటిటీగా చూపిస్తూ మొత్తం షాడోలాగా మార్చేస్తున్నారు. దాన్ని ఆక్రమించింది, దానిపైన పెత్తనం సాధిస్తున్నదంతా కూడా పాకిస్తానే అని మనకు తెలుస్తోంది. సో రక్షణ, ముఖ్యంగా
డిఫెన్స్కు సంబంధించి రక్షణ, ఆ తర్వాత విదేశాంగం ఫారిన్ పాలసీ, ఆ తర్వాత వ్యూహాత్మక అంశాల్లో స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్లోన స్థానిక ప్రభుత్వం పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. అక్కడ ఒక ప్రభుత్వం ఉంది, కానీ ఆ ప్రభుత్వం పాత్ర చాలా పరిమితంగా ఉంది. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ శాసనసభలోన మనకు 53 సీట్లు ఉన్నాయండి. ఈ 53 సీట్లలోన 45 సాధారణం, అంటే ఎన్నికల్లో గెలవాల్సిందే. మిగిలినవి మహిళలు, టెక్నోక్రాట్లు, మత పెద్దలు తదితరులకు రిజర్వ్ చేశారు. అయితే ఈ రిజర్వ్ చేసిన స్థానాల్లోన పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళే వచ్చేస్తున్నారు. వాళ్ళకు అనుయూయులు, వాళ్ళకు నచ్చిన వాళ్ళని అక్కడ తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు. ఆ స్థానాల్లో మొత్తం వాళ్ళనే పెడుతుంటారు. కాబట్టి ప్రధాని వాళ్ళవారే, అధ్యక్షులు వాళ్ళవాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళ కనుసన్నల్లో మెరిసేవాళ్ళే. ఇంకేముంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత అని పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు గగ్గోలు పెడుతున్న మాట అయితే అక్షరాల సత్యం. కాబట్టి ఇక్కడ అసెంబ్లీ సభ్యులు తమలో ఒకరిని మెజారిటీతో ఎన్నుకోవాల్సి ఉంటుంది ప్రధానిని. సో ఇక్కడ పరోక్ష ఎన్నికలు ప్రధానికి, జస్ట్ లైక్ ఇండియా. ఆ తర్వాత అధ్యక్షుడిని కూడా ఎన్నుకుంటారు, కానీ రాజ్యాంగపరమైన పెద్దగా ఉంటాడే కానీ ఇతనికి పరిమిత అధికారాలు ఉంటాయి. పరిపాలనా అధికారాలు మొత్తం కూడా ప్రధాని చేతుల్లోనే ఉంటుంది, అధ్యక్షుడి చేతుల్లో ఉండవు. ప్రధానే ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి, అధ్యక్షుడు కేవలం రాజ్యాంగపరమైన అధిపతి మాత్రమే. పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలపైన ప్రభావం చూపుతోంది. అక్కడి నుంచి పాకిస్తాన్ ప్రతి కీలకమైన నిర్ణయం పైన తన ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూపిస్తోంది. పాకిస్తాన్లోని కాశ్మీర్ అఫేర్స్ మంత్రిత్వ శాఖ పిఓకే పాలన పైన అపరిమితమైనటువంటి ప్రభావం చూపుతోందని మనకు తెలుస్తోంది. సో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఇటీవల కాలంలోన 13వ రాజ్యాంగ సవరణ ద్వారా కాశ్మీర్ కౌన్సిల్ అధికారాలకు కొన్ని బదిలీ చేశారు, కొన్ని ఏజీకి, అసెంబ్లీకి కూడా. అంటే ఇంతవరకు కాశ్మీర్ అఫేర్స్లోన మొత్తం పవర్స్ ఉండేవి, వాటిని కొన్నింటిని తీసి పాపం ఆజాద్ జమ్మూ కాశ్మీర్కు బదిలీ చేశారు. కానీ ఏం లాభం? ఆ అధికారాలను చెలాయించే అవకాశమే లేదు. ఇది అండి పీఓకేలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. చూసారా, పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. కాశ్మీరీని మనం ఆజాదుగా చేయాలి, కాశ్మీరీ ప్రజలు ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు, కాశ్మీరీ ప్రజలు భారత్ నుంచి విడిపడాలని కోరుకుంటున్నారు, స్వేచ్ఛను కోరుకుంటున్నారు, వాళ్ళ తీరు వేరు, వారి జీవనశైలి వేరు. ఇన్ని నీతి వాక్యాలు వల్లించేటువంటి ఆ పాకిస్తానే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలను నల్లుల్ని నలిపేస్తూ ఉంది. మళ్ళీ దీనికి బాధ్యులు ఎవరు? ఈ అల్లర్లకు బాధ్యులు ఎవరు? ఆ ప్రభుత్వం ఆ దేశంలో ఎందుకు బతకనివ్వట్లేదు? ఎందుకంటే ఆ దేశానికి సత్తాక సార్వభౌమత్వం లేకుండా పోయింది. కాబట్టే అది ఇప్పటికీ కూడా ఒక ఇండిపెండెంట్గా కాకుండా డిపెండెంట్గా మారిపోయింది. పాకిస్తాన్ పైనే ఆధారపడే పరిస్థితులు అక్కడ కల్పించారు. బట్ భారత్ ఏమంటుంది? ఎప్పటికైనా సరే పీఓకే మాదే, మేము ఎప్పటికైనా కాశ్మీర్లో దాన్ని కలిపేసుకుంటాము, అది భారత్లో అంతర్భాగం మాత్రమే అంటున్నారు. చూడాలి, ఎందుకంటే ఇది కేవలం 2 దేశాల మధ్య వ్యవహారంగా ఉండట్లేదు. దీనిపైన చాలా దేశాల పెత్తనాలు ఉన్నాయి. అటు చైనా కావచ్చు, దూరం నుంచి అమెరికా కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా దీనిపైన కన్ను వేసి ఉంచే ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్, ఇండియా ఎప్పుడు అశాంతితో రగిలిపోతూ ఉంటేనే, కట్టల మధ్య మంట వేస్తేనే వాళ్ళ వంట సాగుతుంది. ఇది వాళ్ళ థియరీ. సో మళ్ళీ వీటన్నిటినీ దాటుకొని భారతదేశం కూడా తనలో ఉన్నటువంటి అన్ని, అంటే ఇబ్బందులు కావచ్చు, తాను అభివృద్ధి పథంలో సాగుతున్నప్పుడు పడుతున్నటువంటి కష్టాలు కావచ్చు, వీటన్నిటిని దాటుకొని నిజంగా పీఓకేని కాశ్మీర్లో కలుపుకోగలుగుతుందా? అది ఎప్పటికీ సాధ్యపడుతుంది? కలుపుకోలేదో అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే అక్కడ ప్రజలు మనశ్శాంతితో బతికేది ఎట్లా? అరే, గోధుమ పిండి ధరలు పెరిగిపోయినాయని వాళ్ళు ఆందోళన చేస్తున్నారంటే ఎంత దయనీయమైన స్థితిలో వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. దీనికి పాకిస్తాన్ ఏం సమాధానం ఇస్తుంది? ఖచ్చితంగా దాని అంతరాత్మకైనది ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది, సందర్భం ఇది. ఇదండి విషయం. దట్స్ ఆల్.